ఇల్లంతా ఎతికినావా? అక్క, నేను బయటకు వచ్చిన తర్వాత పనిదాని తమ్ముడు పోయినాడక్క. వాడేమన్నా తీసుకుంటాడా? అవునా? వాడా తీసుకొని ఉంటాడంటావా? అడుగుదా ఒకసారి పోయి. అడుగుదునా అని ఈడే ఉండద్దు, అడుగుపో పొయ్యి. ప్రశాంతి, ప్రశాంతి ఒకసారి ఇలారా. అక్క ఏమైందక్క? అమ్మ ప్రశాంతి, శాంతంగా అడుగుతానవి ఏమైందని. నా నల్లపూసల దండ కనిపించడం లేదు. నీ తమ్ముడు తీసుకున్నాడమ్మా, అడుగుపో. అక్క నువ్వేందక్క మాట్లాడేది? నా తమ్ముడు అలాంటి వాడు కాదు. అబ్బో, మీ తమ్ముడు సత్యహరిశ్చంద్రుడా? నా తమ్ముడు సత్యహరిచంద్రుడు కాకపోవచ్చు, కానీ ఇలాంటి దొంగతనాలు మాత్రం చెయ్యడు. అమ్మా నీ ఉపన్యాసాలు ఆపమ్మా. చేసినాడో లేదో దొంగతనం ఫస్ట్ పిలిచి అడుగు, అప్పుడు కదా తెలిసేది. అక్క ఇప్పుడే పిలుస్తానుండు అక్క. నా తమ్ముడు నేను దొంగతనం చేసినాడో లేదో తెలుస్తుంది. తమ్ముడు, తమ్ముడు ఇట్రా ఒకసారి. ఏమక్క అట్లా అరుస్తున్నావు? ఏమైంది? ఇక్కడ బాహుబలి సినిమా వేసినారు, చూస్తావేమో అని నిన్ను పిలిచినారు. 24 గంటలు టైం ఇస్తున్నా. నా నల్లపూసల దండ నాకు తెచ్చియాల, తెలిసిందా? 24 hours later. ఒరే తమ్ముడు, లేటెస్ట్ ట్రెండింగ్ రీల్ ఏదో చెప్పరా, చేసుకుంటాను. నువ్వు రీల్స్, ఎప్పుడు రీల్స్ 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 అనుకుంటా. నువ్వెప్పుడు తిండి 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 అంటాను లేదా, అట్లే నేను కూడా. సర్లే గాని నా తిండి కూడా ఓ పక్కన పెట్టు. 24 గంటలు టైం ఇచ్చినావే, తెచ్చిచ్చినాడా వాడు? అమ్మ అయ్యా అంటే ఎవడు తెచ్చియ్యడు. అడిగే పద్ధతిలో అడిగితే వస్తాయి. సర్లే తమ్ముడు, తీసుకోలే అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఎన్నిసార్లు అడిగినా తీయలేదు అంటున్నాడు రా. సరే వాళ్ళ బ్యాగులు చెక్ చేద్దామా? అయ్యో నాకు అక్క, ఇప్పుడు నువ్వు కరెక్ట్ రూట్ లోకి వచ్చినావు. చెక్ చేద్దామా కాదు, ఫస్ట్ వెతుకు తెప్పించి. సర్లే పిలుస్తాను. వాళ్ళు నా మీద దొంగతనం చెప్తున్నారు, నేను ఎలా కనిపిస్తానాక వాళ్ళకి? ఇలాంటి మాట మాడితే నేను ఉంటానా ఇక్కడ? నేను వెళ్ళిపోతా మన ఊరికి, పొలం పని చూసుకుంటా. తమ్ముడు నువ్వు ఈ టైంలో కానీ ఊరికి వెళ్తే వాళ్ళు వేసిన దొంగతనం నిజం అవుతుందిరా. అట్లని చెప్పి వాళ్ళ మాటలు వినుకుంటే నేను ఇక్కడే ఉండాలా? అట్లని కాదురా తమ్ముడు. ప్రశాంతి, ప్రశాంతి ఒకసారి ఇట్రా. ఉంటూ ఈమెమో పిలుస్తా ఉంది, మళ్ళీ ఆడ బయట ఏం గందరగోళం అవుతుందో ఏమో. వెళ్ళేసి వస్తాను. అక్క చెప్పండి అక్క. ఫస్ట్ నీ తమ్ముని బ్యాగ్ తీసుకురమ్మను, చెక్ చేయలా. వచ్చినప్పటి నుంచి నా గురించే చెప్తాను. చూసుకోమనక్క, చూసుకోమను. ఎప్పుడు నా గురించే చెప్తాడు వచ్చినప్పటి నుంచి. చూసుకోమను. ఎవరి మీద నీ కోపము? చేసేది దొంగ పని, పైగా రోషం ఒకటే నీకి. ఏం మిందకు వస్తున్నావు నువ్వు? ఏమి అక్క ఉన్నావు కొంచెం, నువ్వు ఉన్నావు తమ్ముడు. లేదక్క నువ్వు ఉన్నావు అతను. ఏమక్క నా గురించి ఏం చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు పోక, నువ్వు పక్క పోక. ఏమో చెప్తా. ఏంది మీ డ్రామాలు? ఫస్ట్ ఆపండి. తమ్ముడు పోయి బ్యాగ్ చెక్ చేయపో. ఏమంటావురా సత్యహరిశ్చంద్రుడా? ఇప్పుడు ఏమంటావు? గొప్పలు చెప్తివే నీ తమ్ముని గురించి. ఏమ్మా ఇదేంది మరి? ఏందక్క అలా చూస్తున్నావు? నేను చేయలేదక్క దొంగతనము. అక్క చేయలేదక్క. తమ్ముడు నువ్వు ఈ దొంగతనం చెయ్యలేదని తెలుసురా నాకు. వీళ్ళే నీ మీద కావాలని ఆ దొంగతనం మోపినారు. ఎంత దొంగనా కొడుకురా వాడు. నువ్వు బాగా కనుక్కున్నావురా తమ్ముడు. అయ్యో నా తమ్ముని నా చేతులతోనే నేను బయటకు నొక్కున్నానే. వాడు నిజంగా ఈ దొంగతనం చేయలేదు, కానీ వాడిని ఇంట్లో నుంచి గెంటేయడానికి నేనేసిన ప్లాన్ ఇది. లేకపోతే నా వైపే ఉరిమురిమి చూస్తాడా వాడి మొహము. ఏమైతే ఏం రా, దరిద్రం వదిలిపోయింది. మొత్తానికి మంచి ప్లాన్ వేసినవరా. A few moments later. శారీ సూపర్, గోల్డెన్ కాంబినేషన్. పండక్కి చీర కట్టుకుంటే భలే ఉంటుంది. మమ్మీ 3 days హాలిడేస్ ఎంజాయ్ చేసుకోవచ్చు. స్మైలీ బన్నీ రండ్రా, ఎప్పుడు వచ్చినారు? తల్లి మీకోసం ఎంత వెయిట్ చేస్తున్నాను తెలుసా నేను. ఎందుకు లేట్ అయింది? బస్ లో అందరు ఎంజాయ్ చేస్తున్నారు మమ్మీ. ఏంటి స్కూల్లో పిల్లలందరూ ఎంజాయ్ చేశారా? తిక్క మమ్మీ 3 days హాలిడేస్ కదా మమ్మీ. ఊరినే జోక్ చేస్తాను స్మైలీ. మమ్మీ ఆకలిస్తుంది మమ్మీ, ఫస్ట్ ఏమైనా పెట్టు. తొందరగా తాప మమ్మీ. అమ్మ ప్రశాంతి,
నా పిల్లలు హాస్టల్ నుంచి వచ్చినారమ్మా, తొందరగా భోజనం పెట్టు, ఆకలి అవుతుంది వీళ్ళకి. ఎవరు మమ్మీ? ప్రశాంత్ ఎవరు? హై, పిల్లలు వచ్చారక్క. వంట చేసినానక్క, తీసుకురమ్మంటారా? ఎవరు మా ఆంటీ? అబ్బా, పిల్లలు అడుగుతున్నారే, ఏం చెప్పాలబ్బా? పిన్ని అని చెప్తే పరుగు పోతుంది, అని మనిషి అని చెప్తాలే. ఏమ్మా నీలో నువ్వే మెల్లిగా మాట్లాడుకుంటాను. ఏమి? ఆంటీనా, మీ మీ అదే పని మనిషి ఇంటికి నాకు చేత కావటం లేదని పని మనిషిని పెట్టుకున్నాను రా. నేను డ్యూటీకి పోలే కదా, నీకేం కావాలో అడుగురు, అన్నీ చేసి పెడుతుంది. పిల్లల ముందర కూడా నన్ను పని మనిషిలాగే చూస్తుంది అక్క. పిల్లలు అడిగితే ఏం చెప్పలేమో నేను. ఆంటీ, మా ఇష్టం ఉన్న ఫుడ్ చేసి పెట్టాలి అంతే. సరేనన్నా, మీకు ఇష్టమైన ఫుడ్ చిటికలో చేసి పెడతాను. సర్లేమ్మా, మాటలేనా చేతలేం లేవా? తొందర తీసుకురాపో. ఏంటి మమ్మీ చిత్రాన్నం? నాకు ఇష్టం లేదు పో. ఏం మమ్మీ గూగుల్ నాకు కూడా ఇష్టం లేదు. ఈ రోజుకి అడ్జస్ట్ కండ్రా, గుగ్గులు హెల్త్ కి మంచిది తెలుసా. రేపు మీకు ఇష్టమైంది చేస్తాంలే, సరేనా? అది కాదు ఇది, నేను చెప్పండి పెట్టు. బా, ఇంటి సరుకులు 10,000 అవుతాండే ప్రతి నెల, ఇప్పుడు 20,000 అయింది. కొద్ది ఖర్చు తగ్గించుకోవాలి, లేకపోతే కష్టం అబ్బా. ఎండకు వచ్చే లోపల అలసిపోయినాను. ఎప్పుడు వచ్చినారా మీరు? రే, తినేకి నా కోసం ఏమైనా తెచ్చినారా హాస్టల్ నుంచి? ఏంది మామయ్య, నువ్వు తెచ్చేకపోయి మాకు అడుగుతావు? అబ్బా సర్లేరా, రండి. అక్క, ఎండకు పోయి వచ్చినాను, కుండ నిండా మజ్జిగ చేపించి. ఎందుకురా నవ్వుతారు మీరు? నాకే నవ్వొస్తుంది, పిల్లలు నవ్వరా? కుండ నిండా మజ్జిగంట, కడుపు చూడు కుండలాగా తయారైంది. గ్లాస్ తో తెస్తుంది కానీ తాగు. ఏందక్క పిల్లల ముందర నాకు ఎగతాలు చేస్తావు నువ్వు? ఓక ఊరికే ఉండండి రా మీరు. వామ్మో, నీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయిరా కమలా హాసన్. ఏ ప్రశాంతి, ప్రశాంతి యాడ పెట్టుకున్నావే మైండ్? నీకు చెప్తాను, ఇంత పొగరు నీకు. మండే ఏమక్క నన్ను ఇట్లా కాల్చినావు? ఎందుకక్క ఇంతగా కాల్చినావు? అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ తమ్ముడు పోయినాడనే పరధ్యానంలో ఉన్నావు కదమ్మా, ఎంత పిలిచినా నీకు వినిపించలేదు, అందుకే చిన్న శాఖం చూపించినానులే, దానికి ఇంత బిల్డప్ రా. పాపా, నాకు టీ తీసుకురా, నా తమ్ముడికి మజ్జిగ తీసుకురా. ఈమె రోజు రోజుకి నన్ను మానసికంగా బాధ పెట్టేది కాక శారీరకంగా కూడా బాధ పెడుతుంది. ముద్దు తల్లి, ఎంత మంచి కలర్ చూడు, గోరెంటాకి ఎంత బాగా కనిపిస్తాందో నీకు. అక్క కాఫీ. సరిగి కాఫీ అన్న మజ్జిగ. ఇంకా నువ్వు నీ ఏడుపు మహమ్మ. ఏందక్క ఉప్పే లేదు దీంట్లో? దాంట్లో ఉప్పు లేదు, దీంట్లో చక్కెర లేదు. ఎందుకో తెలుసా, తమ్ముడు పోయినాడనే పరిధ్యానంలో ఉంటే నేనే పెనం మీద దాన్ని చేయి పెట్టి బాగా కాల్ చేసి వచ్చిన, అందుకే ఏడుపు వస్తుంది, ఏడుపు మకం మకంది.